హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారినెప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక హై ప్రోటీన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలను అయితే చేసి చూపించబోతున్నానండి. ఇందులో నేను బియ్యం కూడా వాడట్లేదండి. అందుకని వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు హ్యాపీగా తినేయొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవుతుందండి. ఇందులో మనము బియ్యం వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఒక్కసారి ఈ పిండి రుబ్బి పెట్టుకున్నామంటే వారం వరకు కూడా మనము రోజుకొక రకంగా టిఫిన్ అయితే చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంత పొంగనాలు, రవ్వ దోశ, ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ పిండిని ఉపయోగించుకోవచ్చండి. ఒక్కసారి రుబ్బి పెట్టామంటే మనము 4-5 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోశ, ఊతప్పము, గుంత పొంగనాలు, ఇడ్లీ కూడా చేసి చూపిస్తాను. ముందుగా దీనికోసం 1 కప్పు కొర్ర బియ్యం తీసుకున్నాను. దీన్నే ఫాక్స్ స్టైల్స్ అని కూడా అంటారు. తర్వాత 1 కప్పు రాగులు తీసుకున్నానండి. ఒకే కప్పు కొలతతో అన్నీ తీసుకోవాలి. ఇందులో వేసే పదార్థాలన్నీ కూడా ఒకే కప్పు కొలతతో సమానంగా తీసుకోవాలండి. కొర్రలు 1 కప్పు, రాగులు 1 కప్పు, అలాగే మినప్పప్పు అండి, పొట్టు మినప్పప్పు, మినువులున్నా వేసుకోవచ్చు. 1 కప్పు పెసలు 1 కప్పు అండి. మీరు పెసలకు బదులుగా పొట్టు పెసరపప్పున్నా వేసుకోవచ్చు. తర్వాత జొన్నలండి, 1 కప్పు జొన్నలు. ఇవన్నీ కూడా ఒకే కొలతతో తీసుకోవాలి. అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. మీరు కప్పు అయినా కొలతగా తీసుకోవచ్చు, లేదంటే చిన్న గ్లాస్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎంతెంత క్వాంటిటీ వేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ ప్రకారం గ్లాసు కప్పు తీసుకోండి. మీరు అరకప్పు తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. అన్నీ కూడా అరకప్పు చొప్పున తీసుకోవాలి. అన్నీ కూడా 5-6 సార్లు కడుక్కోవాలండి. ముందుగా చెరుకుని చేసుకుంటే అన్నిసార్లు కడగనక్కర్లేదు. కాస్త పొట్టు అలాగే మట్టి ఉంటుంది కదండి, అందుకని చెరుక్కుని 4-5 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. మీరు రాత్రి నానబెట్టుకుని ప్రొద్దుట వేసుకోవచ్చు, లేదంటే ప్రొద్దుట నానబెట్టుకుని రాత్రి అయినా వేసుకోవచ్చు. నేను రాత్రి అంతా నానబెట్టానండి. ప్రొద్దుటే మిక్స్ గ్రైండ్ చేసుకుంటున్నాను. వెట్ గ్రైండర్లో వేసుకుంటున్నాను. వెట్ గ్రైండర్లో ఉన్న వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో ఉన్న వేసి కొద్దిగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవచ్చు. అయితే ఇవి రుబ్బుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోయకూడదండి. ఎందుకంటే మనము ఒకే పిండితో పొంగనాలు, ఇడ్లీ, ఊతప్పం అది వేస్తాం కదా, అందుకని పల్చగా రుబ్బేస్తే అవి వేసుకోవడం కుదరదు. ఈ పిండి నలిగేలోపు మనం ఇక్కడ పచ్చడి చేసుకుందామండి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక చిప్ప పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెక్కల చింతపండు వేసుకోవాలండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదండి, చట్నీ పప్పు అంటాం కదా, ఆ పప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వేయించిన వేరుశెనగుళ్ళు, పల్లీలు వేసుకోవాలి. అలాగే ఇష్టమైతే మీరు 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు. రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేసి పచ్చడిలో కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి 1 గంట తర్వాత కొద్దిగా పులిసింది. అంతే అండి, 1 గంట ఉంచితే చాలు. అదే ఇడ్లీ చేయాలనుకోండి 2-3 గంటలు బయట ఉంచితే సరిపోతుంది. లేదు అంటే చిటికెడు సోడా వేసుకున్నా చేసుకోవచ్చు. కావాల్సినంత పిండి అయితే తీసుకుంటున్నాను. ముందుగా మీకు దోశ, ఊతప్పం చేసి చూపిస్తాను. ఈ పిండిలోకి ముందుగా రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి దోశల పిండిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కావలసినంత పలుచగా కలుపుకోవాలండి. పానం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె చుక్క వేసి కొన్ని నీళ్లు చిలకరించి ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి, లేదా బట్టతోటన్నా తుడుచుకొని కొద్దిగా పిండి వేసి పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చాలా పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి దోశ.
ఇలా రెండు వైపులా కాల్చుకుని తీసేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయితే దోశ రెడీ అయిపోయింది. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చిందో. వేసే విధానాన్ని బట్టి క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత ఇదే దోశపై స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఏదైనా మసాలా దోశ అన్నా చేసుకోవచ్చు. బంగాళదుంప కూర అది వేసుకుని గన్ పౌడర్ అంటారు కదా, ఆ పౌడర్ జల్లుకుని ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగు వేసాను. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అంతే అండి, క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం వేస్తున్నానండి. క్రిస్పీగా దోశలు వేయడానికి ఒకే ఒక గరిట పిండి వేసి స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఊతప్పానికి 2 గరిటెల పిండి వేసి మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయల తరుగు, ఇలా మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. కొత్తిమీర తరుగు, ఇలా పిల్లలకి అట్రాక్షన్ కోసం మీరు ఏదైనా జల్లుకొని పిల్లలకి పెట్టచ్చు. వేసిన తర్వాత పచ్చిగా ఉంటే అతుక్కుంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత గరిటతో అదిమి నూనె వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క తిప్పుకొని కాల్చుకోవాలండి. అంతే అండి, ఊతప్పం రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి ఇలాంటివి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక్కడ ఊతప్పము అలాగే క్రిస్పీ దోశ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. అలాగే మనం చేసుకున్న పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. సూపర్గా వచ్చిందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఊతప్పం కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చిందండి. కాస్త పిండిలో తినే సోడా కలుపుకుంటే ఒక చిటికెడు మంచిగా వస్తుంది. లేదంటే ఒక గంట సేపు ఊరనిస్తే సరిపోతుంది. ఇడ్లీకి వేస్తున్నాను చూడండి. ఇడ్లీ 3 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. అప్పటికప్పుడు వేసుకోవాలంటే తినే సోడా వేస్తే సరిపోతుందండి. ఇలా నేను 2 ప్లేట్లు అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇడ్లీ ఉడికేలోపు గుంత పొంగనాలు చేసుకుందామండి. అదే పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఇలా గుంత పొంగనాల్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా అట్రాక్షన్ కోసం నువ్వులు వేసుకోవాలండి. తర్వాత ఈ పిండిని కొద్దిగా గుంతల్లో వేసుకోవాలి. అన్ని గుంటల్లోనూ కొద్దిగా పిండి వేసి మూత పెట్టి వేగనివ్వాలి. ఒక పక్క వేగిపోయాక రెండో పక్క తిప్పుకోవాలండి ఇలా స్పూన్ సాయంతో. అంతే అండి, చాలా టేస్టీగా గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుంత పొంగనాలు చాలా బాగుంటాయి. ఒకే రకం పిండితో ఇలా 4-5 రకాలు చేసుకోవచ్చు. రోజు ఒకే రకం టిఫిన్ కాకుండా ఇలా చేసుకోవచ్చండి. ఒకే రకం పిండి అయినా కూడా రోజుకు ఒక రకంగా చేసుకుంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది తినాలంటే. పిల్లలకి ఇలా బ్రేక్ఫాస్ట్లో చేసి పెట్టారంటే వాళ్ళకి సాయంత్రం వరకు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు, నీరసం రాదు. తర్వాత ఇడ్లీలు చూడండి సాఫ్ట్గా వచ్చాయి. అంతే అండి, కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది కానీ మామూలు ఇడ్లీ లాగా సాఫ్ట్గా ఉంటాయి, అంతకంటే రుచిగా ఉంటాయి. మనం ఇందులో మినపప్పు, పెసరపప్పు కూడా వేసాము, అలాగే మిల్లెట్స్ కూడా వేసాము, జొన్నలు అన్నీ కూడా ఆరోగ్యాలకు మంచివేనండి. చూడండి సాఫ్ట్గా వచ్చింది ఇడ్లీ. ఈ విధంగా మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 4 రెసిపీలు కూడా సూపర్గా ఉన్నాయండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. గుంత పొంగనాలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయి. చూసారు కదా ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.